అందరికీ వందనాలు. యూట్యూబ్ చూస్తున్న ప్రేక్షకులందరికీ కృపా పరిశుద్ధ దేవాలయం మినిస్ట్రీ తరపుగా అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు. మీరు ఆదరిస్తున్నందుకు వందనాలు. మీ అందరూ కూడా మా గురించి ప్రార్థన చేసి ఈ పరిచయం ముందుగా నడిపిస్తున్నందుకు వందనాలు. మీ అందరికీ నేను ఎంతైనా రుణస్తున్నది ఒకసారి మనం తెలుసుకోవాలి. మీరు కూడా ప్రార్థన చేస్తున్నారు, మేము కూడా ప్రార్థన చేస్తున్నాం. నిత్యం ఇలా ధూపం వేసే వాళ్ళని మనం అందరం సిద్ధపడి దేవుని రాజ్యానికి వారసులు అవ్వాలని కోరుకుందాం. ఇవాళ మీకు ఒక వాక్యం చూపించాలని ఆశపడుతున్నాను. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం నేను చదువుతున్నాను. నీవు దేవుని మందిరానికి పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోము అంటున్నాడు. బుద్ధిహీనులు అర్పించినట్లు బలి అర్పించడం అంటే సమీపించి ఆలకించట చేష్టము, వారు తెలియకగే ధర్మార్గము పనులు చేయుదురు. నీవు దేవుని సన్నిధిలో అనాలోచన పలుకుట, నీ హృదయాన్ని త్వరపడనీక నీ నోటిని కాసుకోము. దేవుడు ఆకాశం ఉన్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవన్నని. ఇక్కడ ప్రసంగిత సొలొమోను రాశాడు. మనం దేవుని మందిరంలో ఎలా ఉంటున్నాము, మన ప్రవర్తన ఎలా ఉంటుంది, మన స్థితిగతులు ఎలా ఉంటుంది. అన్నిటికీ నేనే గొప్ప, అందరికన్నా నేనే పెద్ద, అన్నీ నాకే తెలుసు, ఇది నేను ఎక్కడ కొన్నాను అనుకున్నాను, ఇది నేనేం చేశాను అనుకున్నాను, నేను కష్టపడమంటే ఇంత సంపాదించాను. ఇది మన ఆలోచన. అది దేవుని శుద్ధాన్ని కాదు కదా. నువ్వు దేవుని మందిరం పోవునట్టు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో, నువ్వు జాగ్రత్తగా చూసుకోను అని అంటున్నాడు. మనం ఏనాడుగా నడుస్తున్నాం. ఆడవాళ్ళేం జడలేరు పోసుకోవటం, ఊళ్ళంతా కనబడేటట్టు బట్టలు వేసుకోవటం, అది దేవుని చిత్తం కాదు కదా. నీ ప్రవర్తన ఎలా ఉండాలి? మగవాళ్ళేమో చిరిగిపోయినట్టు బట్టలు వేసుకోవటం, కొత్త బట్టలు చిరిగి నాకు ఉంటాయి ఆ బట్టలు వేసుకోవటం, అది దేవుని చిత్తం కాదు కదా. మన ప్రవర్తన జాగ్రత్తగా కాసుకోవాలి. మనం నడిచే నడకను మనం ఎలా నడిచే వీళ్ళు దేవుని కుమారులు కుమార్తెలు అనిపించుకోవాలి కదా. మన జీవితం ఎలా ఉందో, మన కుటుంబం ఎలా ఉందో, మనం నడిచే నడక ఎలా ఉందో, మన జీవితాలు ఎలా కట్టబడుతున్నాయో తెలుసుకోవాలి కదా. మరి బలి అర్పించేటప్పుడు అంటే ఎలా అంటే శ్రేష్టమని అర్పించాడేమో. కయ్యూను ఏమైనా చరిత్ర కూడా తెలుస్తుంది మనకి. ఏమీ లేవు శ్రేష్టమని దాన్ని అర్పితే క్రయోనేమో ఆయన నచ్చిని అర్పించాడు. అలాగే మనం బుద్ధిహీనులు అర్పించినట్టు అర్పించకూడదని దేవుడు లేఖనాలు తెలియపరుస్తుంది. మనం అలాంటి స్థితిలో ఉంటున్నాము. మన బలి ఎలా ఉంటుంది? శుతియాగం అర్పించేవాడు దేవుని వైపరుస్తున్నాడు అని తెలుస్తుంది కదా. మనం రోజు శుద్ధిస్తున్నాము. మనం ఈ కార్యం చేసినందుకు వందనాలయ్యా. ఉదయకాలం నుంచి సాయంత్రం వరకు నన్ను కాపాడినందుకు వందనాలయ్యా. పగలు వెంట దెబ్బైన రాత్రి వెన్న దెబ్బైన తగలక నిన్ను శుద్ధించినాం అని ఎవరో నన్ను మనం చెప్పగలుగుతున్నాము. మనం ఏది ఉంటల్లా. ఇచ్చిన ఆహారాన్ని బట్టి వందనాలయ్యా. నువ్వు ఇచ్చిన కృపను బట్టి వందనాలయ్యా. మనం ఏ రోజునైనా తలుచుకుంటున్నాము. మన హృదయాలు మనమే పరిశోధించుకోవాలి. నువ్వు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమంటున్నాడే. ఎలా ఉంటున్నాం? మన హృదయాన్ని పరిశోధించుకుందాం. మనం పరిశోధించుకొని దేవుని మెండైన మార్గంలో వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ రాత్రికాల సమయంలో దావీదు వలె పాపంలో పడిపోదాము. దావీదు జీవితాన్ని నాశనం చేసుకున్నట్టు మనం కూడా నాశనం చేసుకున్నాం. అది కాదు కదా దాన్ని చెప్తాం. దావీదు ఇక్కడ పడిపోయాడు. దాని గురించి ఈరోజు ఒక లేఖనం తెలియపరుస్తున్నాం. 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఒకనొక దినమున పొద్దుకొంగు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగర వీధి మీదకి నడుచు పైనుండి చూసుకున్న స్నానం చేయ ఒక స్త్రీ కనబడను. ఆమె వైపు సౌందర్యవతి అయినట చూసి దావీదుని దాని సమాచారం తెలుసుకున్నట్టు దూతను పంపాడు. అతడు వచ్చి అతని
ఆమె ఎలియాము కుమార్తెయు హిత్తీయుడగు ఉరియా భార్య అయ్యుండి బత్షెబా అని తెలియజేయగా దావీదు దూతను బట్టి ఆమెను పిలువనించి ఆమె వద్దకు రాగా అతడు ఆమెతో శయనించెను. ఇక ఫస్ట్ ఏమో గొర్రెలు కాసుకొని తీసుకొస్తే ఏమన్నాడంటే, నేను పచ్చని ఒలివల మొక్కల వలె ఉంటానని 52 కీర్తనలు 9 అంటున్నాడు. అక్కడ మందిరంలో ఒక ఆట, బయట ఒక ఆట. మన జీవితాలు కూడా అట్టగా ఉండేవి. ఒకసారి మన హృదయాలు పరిశోధించుకో. దేవుడు మందిరాన్ని ఎందుకు కట్టినీలా దావీదుని? కీర్తనలోనైతే కుడియడంగా 3 వంతులు రాశాడు ఆయనే. ఎన్నో ధనం సమకూర్చాడు. మందిరం కట్టాలని ఎంతో ఆశపడ్డాడు. అయినా దేవుడు ఆయన చిత్తాన్ని నెరవేర్చాడా? చేయలేదు కదా. మన జీవితాలు కూడా అట్టగా ఉంటాయి. నేను భక్తి పరులో ఉన్నా, నేను తెల్లబట్టలు వేసాను, నేను అన్నీ చేసేసేవాడిని, నాకన్నా ఎవడో గొప్పవాడు లేడు అని మనకు డబ్బులు కొట్టుకుంటాం. అది దేవుని చిత్తమా? ఆయన చిత్తంలో ఏదైనా జరుగుద్ది. ఇది జరగదంటానికి లేదు. ఆయన తల్లి గర్భంలో రూపించకూడదు. నీకేది కావాలో, నాకేది కావాలో అన్నీ సిద్ధపరిచించాడు. దేవుడు మన పట్ల కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు. అలాంటి స్థితిలో నుంచి మనం మారాలా? నేనైతే పచ్చని ఒలివల మొక్క వలె ఉంటాను అన్నవాడు ఏమయ్యాడు? పాపంలో పడిపోయాడు. మనం కూడా ఒక్కోసారి మనకు ఏదైనా రూపాయి కలిగితే చాలు మన కొమ్మలు వచ్చేస్తాయి. దేవుడు ఇచ్చాడు, నీకు కృతజ్ఞతగా చెల్లించాలని మనం ఏ రోజున ఉన్నాం. నాకు నేనుగా కష్టపడ్డాను, నాకు నేనుగా సంపాదించాను, నేను ఇన్నాళ్ళు తిన్నా తరగదు అని గొప్పలు చెప్పుకుంటాం. అది దేవుని చిత్తం కాదు. తాను తగ్గించబడిన వాడు హెచ్చించబడినని, వాడు హెచ్చించబడిన తగ్గించబడిన లేఖనాలు తెలియపరుస్తుంది నీకు నాకు కూడా. అలాంటి స్థితిలో ఉందామా? నేనైతే పచ్చని ఒలివల మొక్కలు వెళ్ళి ఉంటానని దావీదు ఎలా అన్నాడు? అది అలా దానికి చివరి వరకు కట్టుబడి లేక పాపంలో పడిపోయి వారి కుమారుడు పుట్టి ఆ మరణం అందించే వరకు కూడా వారి జీవితం, వారి కుటుంబంలో అంతా కూడా చెల్లా చెదరయ్యే వరకు కూడా దేవుడు వదిలిపెట్టలేదు. నిన్ను నన్ను కూడా అలాగే చూస్తాడు. నేను భక్తిపరుణ్ణి, నేను నీతిమంతురాలని మనం గొప్ప చెప్పుకుంటే కాదు. దేవుని చిత్తం ఏంటో మనం నేర్చాలి. నువ్వు దేవుని చిత్తం నెరవేర్చే దేవునికి ఏంటైనా దేవుని పొందుకో. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివల మొక్కల వలె అంట అన్నాడు దావీదు. ఇక్కడేమో ఉంటున్నాడు, నేను మందిరానికి పోవట్లేదు, నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమంటున్నాడు. మన ప్రవర్తన మార్చుకుందాం, మెండైన దేవుని పొందుకుందాం. ఈ రాత్రి కాల సమయంలో దేవుడు నిన్ను నన్ను కూడా కోరుకునేది మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొని, మన ప్రవర్తన బట్టి మన దేవుడు తీర్పు తీరుస్తాడని, మనం దేవుని మందిరంలో ఎలా నడవాలో, ఎలా నడుచుకోవడంతో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆ మాటలు మెండైన దేవుని పొందుకొని నిత్యరాజ్యంలోకి వెళ్ళి మనం అందరం కూడా నిత్యరాజ్యంలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మీరు కూడా ప్రార్థన చేస్తున్నారు, మేము కూడా ప్రార్థన చేస్తున్నాం. మనమందరం కూడా ప్రార్థన ఎదురు చెంతబడి మెండైన దేవుని పొందుకొని దేవుని రాజ్యాల వారసులు